మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్టీలను ఎన్నిక కాకుండా అప్రాథమికంగా ఈరోజు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందనే దానికి నిదర్శనం ఈరోజు మా యువనేత మాజీ విప్ సోదరులు బల్కా సుమన్ గారి అక్రమ అరెస్ట్ను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు సుమన్ చేసిన తప్పేందండి? పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాలను కేతంపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ డివిజన్ ప్రచారం చేస్తే అక్కడ మరొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అక్కడ ఉన్నటువంటి కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 10 వార్డులలో మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలరు భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. అదే సందర్భంలో గతంలో ఎన్నికల సమయంలో సిపిఐతోని పొత్తు కలిసి ఆ తదుపరి మిత్రద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సిపిఐ వాళ్ళు దూరమై మాతోని జతకట్టి వాళ్ళకు కూడా 4 రావటం జరిగింది. అంటే పూర్తిగా 14 వార్డులలో మేము భారీ మెజార్టీ సాధించి మా చైర్మన్ అయ్యే పరిస్థితులలో మేము చైర్మన్ అదేవిధంగా సిపిఐ వైస్ చైర్మన్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు మరి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ్ వివేక్ గారు తన ఓటు తర్వాత ఎంపీ గారి తన కుమారుడు ఎంపీ గారి ఓటు వినియోగించుకొని ఒక ఇండిపెండెంట్తో కలిసినా కూడా ఎన్ని అవుతున్నాయి? అక్కడ 10 అవుతున్నాయి. 7 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్, 2 వివేక్ గారి ఓటు, అదేవిధంగా వారి కుమారుడు ఎంపీ గారి ఓటు, అంటే మొత్తం 10 అవుతున్నాయి. కానీ ఈరోజు అక్రమంగా ఏ తిరిగైతే మైబాద్ అనుకోండి, తొర్రూరు అనుకోండి, జనగాం అనుకోండి, ఏ తిరిగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అక్రమంగా ఏ తిరిగైతే కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఎన్నికైనరో ఆ తీరుగా మరి అక్కడ కావాలనే దురుద్దేశంతో అధికారం చేతులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చేతులు ఉన్నాయని చెప్పి వారు చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి పోలీసు అధికారులను చర్య తీసుకొని ఈరోజు మా సుమన్ గారిని మరి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మరి మేధావులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 2.5 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎవ్వి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను మోసం చేసిండ్రు. ఎన్నికల సమయంలో మీకు మరి మీకు సపోర్ట్ చేసినటువంటి సిపిఐని కూడా మిత్రద్రోహం చేసి మరి వారికి కూడా మరి అన్ని రకాలుగా ఆ పార్టీకి కూడా ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం. ఈరోజు వివేక్ గారిని అడుగుతున్నాను, ఈరోజు మీకు మంత్రి పర్యటన ఉంటే ఒకరోజు చేసుకోండి, పోస్ట్పోన్ చేసినా కూడా ఒకరోజు చేయాలి. ఇంకెన్ని రోజులు ఈ కౌన్సిల్ ఏర్పడకుండా పోస్ట్పోన్ చేస్తారు? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి 10 మంది కౌన్సిలర్లు, 4 సిపిఐ కౌన్సిలర్లు, 14 మంది మరి ఖచ్చితంగా అక్కడ మెజార్టీ ఉన్నది. మీరు ఎప్పుడు పెట్టినా కూడా మేము ఖచ్చితంగా ఇది చేస్తాం. ఒకరోజు పోస్ట్పోన్ చేసిండ్రు, 2 రోజులు చేసిండ్రు, ఇంకా అప్రాపరేట్ టైం అంటే ఇంకెప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది? ఈరోజు మీరు చేసే చర్యలు తాత్కాలికంగా మీకు విజయం సాధించవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా మీకు కేతంపల్లినిచ్చే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కేతంపల్లి నుంచి మరి మడగండ లేకుండా చేసేదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మరి కళ్ళు తెరిచి మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మెజార్టీ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీని ఇద్దరిని కూడా మరి అక్కడ కౌన్సిల్ ఏర్పాటు చేసి చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యే విధంగా చేస్తేనే మీకు మరి ప్రజలందరూ కూడా హర్షితం. లేని ఏడల మరి ప్రజాస్వామ్యవాద అందరూ కూడా మీకు ఖచ్చితంగా మీకు మీ పార్టీకి సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెప్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి, బేషరతుగా మా సుమన్ గారిని విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.